పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. ఈ మేరకు తెలంగాణ స్పీకర్ కార్యాలయం విడుదల చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో వాదనలకు షెడ్యూల్ను విడుదల చేశారు. నిన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిటిషన్లపై వాదనలు విన్న స్పీకర్ ఈవేళ పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీ పిటిషన్లో విచారించనున్నారు. సుప్రీంకోర్టు 4 వారాల్లోగా అనర్హత పిటిషన్లపై విచారణ ముగించి చర్యలను తీసుకోవాలని ఆదేశించడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణలో వేగం పెంచారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి అనర్హత పిటిషన్లపై నేడు విచారణ జరగబోతోంది. ఈ మేరకు స్పీకర్ కూడా ఈ విచారణని స్పీడ్ పెంచినట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మొన్న సుప్రీంకోర్టు చేసినటువంటి ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాత్రం స్పీడ్ పెంచారని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లకు వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మొన్ననే కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏదైతే నేడు మా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అరకపూడి గాంధీతో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి ఏదైతే విచారణ చేయనున్నారో వాటికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి దాంట్లో స్పీకర్ కి సంబంధించి కార్యాలయం కూడా మొత్తం కూడా వీరిద్దరిని ఎమ్మెల్యేలను విచారించడం జరుగుతా ఉంది. నిన్న కూడా దానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో కూడా నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు, నేడు ఇద్దరు అంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను విచారించి ఉండగా కూడా వీరందరినీ కూడా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో స్పీకర్ మాత్రం ప్రతి ఎమ్మెల్యేను అంటే పార్టీ మారిన నేపథ్యంలో వారి నుంచి విచారణ చేస్తా ఉన్నారు. ఈ రోజు అరకపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు నిన్న కూడా కొంతమంది కూడా ఎమ్మెల్యేలను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఏదైతే నిన్న తెల్లం వెంకట్రావు కావచ్చు, జగిత్యాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిటిషన్లపై కూడా వాదనలు మొత్తం కూడా స్పీకర్ కూడా వినడం జరిగింది. కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ తీసుకుంటారా, మీరు 4 వారాల్లోపు తీసుకోకుంటే మేమే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ విచారణ కూడా ఏదైతే స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ విచారణకు రావడం, ఇప్పటి వరకు ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు అదే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ గారు ఇంకా విచారణకు తీసుకోలేదు. వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ ఉంది. ఎందుకంటే స్పీకర్ కార్యాలయం తీసుకుంటుందా, లేదు అంటే దీంట్లో కూడా జాప్యం జరిగితే మాత్రం సుప్రీంకోర్టు తామే నిర్ణయం తీసుకుంటున్నదని కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజ్ కుమార్, ఇప్పుడు వీరందరి విచారణ ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది? ఒక షెడ్యూల్ గా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. వీరి విచారణ పూర్తయి దీని మీద పూర్తి నివేదికని ఎప్పుడు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే సుప్రీంకోర్టు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ వేయాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరిన నేపథ్యంలో ఇచ్చిన సమయం కూడా దాటిపోవడంతో కూడా ఏదైతే సుప్రీంకోర్టు వారంలోగా నిర్ణయం తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో వారందరినీ కూడా అంటే తాము నిర్ణయం తీసుకోకుంటే న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో మేమే నిర్ణయిస్తామని కూడా ఏదైతే గవాయి కూడా ఏదైతే చీఫ్ జస్టిస్ గవాయి కూడా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక్కసారిగా కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏదైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను సంబంధించినటువంటి దాంట్లో స్పీకర్ కార్యాలయం, స్పీకర్ పోచారం, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు అరకపూడి గాంధీ వీరందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు కూడా తెలుస్తా ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపైన కూడా అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో విచారణ దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తి కావడం జరిగింది. వారిపై కూడా మరో 2 ఎమ్మెల్యేలు కూడా విచారించే అవకాశం ఉంది. వీరందరినీ కూడా విచారణ చేసి ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకుంటారు అన్న దానిపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.